ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు నామంలో ఉదయకాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులో ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రేమ వాళ్ళారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది ఏంటంటే, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులో ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ప్రేమ వాళ్ళారా, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మనము విశ్వాసం ఉంచి రక్షించబడిన వారంగా మన ఆత్మీయ జీవితంలో మనము ఉండాల్సినటువంటి మరి కొన్ని ఆత్మీయ ఉద్దేశాల్లో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అది ఏంటంటే, ఇక్కడ ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులు ఉండటకు అన్ని విషయంలో ఎదుగుదాము. ఎదిగే వారంగా ఉండాలా. మనము దేవునిలో మనం ఎదిగే వారం ఉండాలని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి దేవుడు వాక్యం చేత మనము ఎదిగే వారంగా ఉండాలా. మరి ఈరోజు వాక్య భాగం ఏంటంటే, మనము ఎదగటం అనేది మనకు కావాలా, ఎదుగుదల కావాలా. ఈరోజు అనేక మంది మనం చూస్తే దేవుని వాక్యము వింటున్నారు, చదువుతున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ వాళ్ళల్లో ఎదుగుదల లేదు. మరి ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే అన్నట్లుగా ఉండిపోతున్నారు. ఈరోజు మనం ఆలోచించినట్లయితే, మన ఇంటి దగ్గర ఒక ఫలం ఇచ్చే చెట్టును ఒకటి నాటుకున్నాం అనుకోండి, ఏదైనా సరే, అది కొబ్బరి చెట్టు అయినా సరే, మామిడి చెట్టు అయినా, జామ చెట్టు అయినా, ఫలాలు ఇచ్చే చెట్లు ఏదైనా సరే నాటుకున్నప్పుడు మనం ఏమి ఎదురు చూస్తామంటే, దాని నుంచి మరి అది ఎదగాల. అది ఎదిగినప్పుడు అది ఏం చేస్తుందంటే పూత ఇస్తుంది, పిందులు వస్తాయి, ఫలం వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఎదుగుదల ఉంది కాబట్టి ఆ చెట్లో మరి దానికి మంచి సారం కలిగి పచ్చగా ఉంటుంది. అది పూతపడుతుంది, పిందులు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, అవి పండ్లుగా మారుతాయి. అది ఎదుగుదల ఆ చెట్లో ఉంది. అయితే నువ్వు నేను కూడా ఈరోజు మనం కూడా ఎదిగే వారంగా ఉండాలా, దేవునిలో ఎదిగే వారంగా ఉండాలా మన ఆధ్యాత్మిక జీవితంలో. మరి అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనలో ఎదిగే విధానాన్ని బట్టి పౌలు గారు రాస్తున్నాడు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇక్కడ మరి పౌలు గారు ఒక 9 ఐటాలను రాశాడు. ఇవన్నీ కూడా ఆత్మఫలం అని చెప్పాడు. ఈరోజు ప్రతి విశ్వాసలో, ప్రతి రక్షించబడిన దేవుని బిడ్డలో ఉండాల్సినది ఏంటంటే, ప్రేమ కలిగి సత్యం చెప్తూ మనం అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండవాలని, ఎదగవాలని చెప్పి మనం చూసాం. ఎదగాల. దేంట్లో ఎదగాల? ప్రేమలో ఎదగాల, మరి సత్యములు ఎదగాల. చెబుతూ దేవుని వాక్యం చెబుతూ సత్యములు ఎదగాల. ఎదిగినప్పుడు మనలో కనపడే కొన్ని ఫలాలు కనపడతాయి. ఆ ఫలాలు ఏమంటే, ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఒకటి ప్రేమ గురించి చెప్తున్నాడు. ప్రేమ కలిగి ఉండాలా, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలా. మనం చూస్తున్నట్లయితే ఇంకా సంతోషం కలిగి ఉండాలా, సంతోషంతో మనం జీవించాలని చెప్తున్నాడు. సమాధానం కలిగి ఉండాలని చెప్తున్నాడు ఇతరులతో. తర్వాత దీర్ఘశాంతమును, దయాలత్వమును,
మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, వీటి ఫలాలు 9 పౌలు గారు రాశాడు. కాబట్టి ఈ మన ఆధ్యాత్మిక జీవితంలో కలిగి ఉండాలా. వీటిని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనలో ఆధ్యాత్మిక ఎదుగుదల మనలో కనిపిస్తుంది. ఎదిగే వారంగా ఉంటాం, ప్రభులో కలిగిన వారంగా జీవించే వారంగా ఉంటాం. ఇది ఈ ఇతరులకి మన ఎదుగుదల అనేది మనలో ప్రేమ అనేది, సత్యం అనేది, ఎదగటం అనేది మనలో అందరికీ కూడా మనల గురించి అందరికీ కూడా చక్కగా తేటగా తెల్లగా అన్నీ కూడా తెలియజేస్తుంది. కాబట్టి మనలో ఉన్నంటి ప్రేమ కలిగి ఉండాలా, సంతోషం కలిగి ఉండాలా, సమాధానం కలిగి ఉండాలా, ఇవన్నీ కూడా ఆత్మఫలంలో రాశాడు పౌలు గారు. వీటిల్లో మన విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరూ కలిగి నడుచుకున్నప్పుడు మనలో ఎదుగుదల వస్తుంది. ఎదుగుదల వచ్చినప్పుడు మనలో ఆత్మీయ ఫలాలు మనలో వస్తాయి. ఆత్మీయ ఫలాలు అనేక మందికి అది ఒక మాదిరికరమైన జీవితంగా మనలో ఉంటాయి. మనలో నుంచి ఇతరులను కూడా ఆకర్షించే అవకాశాలు ఉంటాయి. అనేక మంది కూడా దాన్ని చూసి ప్రభు సన్నిధికి రావటము, ప్రభులో జీవించడం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు మనలో ఎదుగుదల కావాలా. అందుకే మీరు ప్రేమ కలిగి సత్యం చెప్తూ మనం అన్ని విషయంలో క్రీస్తు వల్లే ఎదగటం అనేది నేర్చుకోవాలా. అవును, యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన 33 సంవత్సరాల జీవితంలో ఆయన ఏ విధంగా ఆయన ఆధ్యాత్మికంగా ఎదిగినాడో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినట్టు అంటున్నాం. ఈరోజు నువ్వు నేను కూడా ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మనలో ఆత్మ ఫలాలు కనిపిస్తాయి. మనలో విశ్వాసంలో మనం జీవించగలడానికి ఇంకా అనేక మంది కూడా ఆశీర్వాదకరంగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తారని చెప్పి ఈ యొక్క సమయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి నీలో నాలో కలిగి ఉండాల్సింది ఏంటంటే, అందరికీ తెలియాల్సింది ఏంటంటే క్రీస్తు వల్లే మనం అన్ని విషయంలో ఎదుగుతూ ఉండాలా. ఎదిగి అనేక మందికి ఫలం ఇచ్చే వరంగా, ఆ ఫలమే ఆత్మీయ ఫలము. అందుకే పౌలు గారు చెప్పాడు, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, ఆశానిగా వీటి ఫలాలు దేవునిలో మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఎంతో అభివృద్ధి అవుతాము, అభివృద్ధి చెంది ఆశీర్వదించబడతాము అని చెప్పేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్టు ప్రతి ఒక్క విశ్వాసి గమనించవలసింది, వినవలసింది ఏంటంటే మనము ఎదుగుదల కావాలా, ప్రార్థనలో ఎదగాల. గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థన చేసేది ఎదగాల. గంటల తరబడి వాక్యం చదివేది కలిగి ఉండాలా. గంటల తరబడి దేవుని వాక్యం ధ్యానం చేసుకోవాలా. గంటల తరబడి దేవుని సన్నిధితో సావాసం కలిగి ఉండాలా. ఇలాగా ఎప్పుడు మనం ఉంటామో అప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంటే ఎదిగింపజేస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. మరి దేవుని సన్నిధిలో నిత్యము కలిగి ఆయన సన్నిధిలో ఆయన సావాసంలో మనం ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. మన ఎదుగుదల అనేక మందికి కనబడుతుంది. అనేక మంది కూడా మందిరానికి ఆకర్షింపబడతారు, నడిపిస్తబడతారు. కాబట్టి మళ్ళీ ఈరోజు ఎదుగుదల కావాలా. ఎఫెసీ పత్రిక 4:15 ప్రకారంగా ప్రేమ కలిగి సత్యం చెప్తూ మనం అన్ని విషయంలో క్రీస్తువులు ఎదగదాం. ఎదిగి దేవునికి మాదిరికరంగా ఆత్మీయ ఫలాలను ఫలిస్తాం. దేవుడు వాక్యం దేవుడు దించిన గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రం దేవా. మరి తమ వాక్యాన్ని దయచేసిన వాక్యాన్ని స్థిరపరచండి. అనేక మంది ఆకర్షించబడి రక్షించబడటానికి, అనేక మంది ఎదగటానికి, ఆధ్యాత్మిక ఎదగటానికి సహాయం చేయమని, నడిపించమని, కాపాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.